హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్ పడ్డా దానికి ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనకు కావాలి. ఓటీఆర్ అనేది కావాలి. గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ మనం చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించి ఖచ్చితంగా ఓటీఆర్ చేసుకోవాల్సిందే. ఆ ఓటీఆర్ని ఏ విధంగా మనం ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలి మన సొంతంగా, అది మొబైల్లో కావచ్చు, లేదంటే మన ఇంట్లో సిస్టమ్ ఉంటే సిస్టమ్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ద్వారా ఏ విధంగా అనేది చెప్పబోతున్నాను. సో దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేశారంటే ఇట్లాంటి వీడియోస్ చాలా నేర్చుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి, లేదంటే గూగుల్లో టీఎస్పీఎస్సీ అని కొట్టిన తర్వాత ఆ లింక్ ఫస్ట్ వచ్చే లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి వచ్చేసేయచ్చు. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి వచ్చేసేయండి. సో ఇక్కడ మీకు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఏమైనా ప్రాబ్లం కరెక్షన్స్ ఉన్నా కూడా మీకు ఎడిట్ ఓటీఆర్ అని కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదే ఒకటిసారి ఫైనల్ అన్నట్టు ఏం కాదు, ఎనీ టైం మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించిన కూడా అది ఓటీఆర్ చేసుకున్నాక గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించింది కావచ్చు. వాడు ఏ పోస్టులు ఇక్కడ పెడితే ఇక్కడ మనం క్లిక్ చేసి దానికి సంబంధించిన పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది ప్రజెంట్ మనం నేర్చుకోబోతున్నాము. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఫస్ట్ ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా పైన ఉన్నది కింద ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీ అనేది క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు మొబైల్కి అక్కడ ఎంట్రీ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత సేమ్ అది అక్కడ ఎంట్రీ చేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు. అర్థమైతే లేదనుకుంటే వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే ట్రై చేస్తూ ఉంటే ట్రై చేయండి. ఓకే, సో మన ఆన్లైన్ సెంటర్ తెలుసు కదా ఫ్రెండ్స్, చాలామందికి కరీంనగర్లో మంకమ్మతోట పున్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఫ్రెండ్స్. ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో దానికైతే అప్లికేషన్ ఛార్జెస్ వేరే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ విధంగా ఓటీఆర్ మన ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎంటర్ ఆధార్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అంటుంది కదా, అది ఎంట్రీ చేయండి. ఇక్కడ ఆధార్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎట్లా ఉంటే అట్లా, మ్యారేజ్కి ముందు ఉంది కదా అట్లా అంటే ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొట్టండి. మ్యారేజ్ అయిన తర్వాతనైనా కూడా మ్యారేజ్కి ముందు ఎట్లున్నా కూడా ఆధార్లో ఉన్నట్టు కొట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం క్యాండిడేట్ నేమ్ కానీ, ఇక్కడ మేల్ జెండరు మేలా ఫీమేలా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ మండల్ ఏంది, ఆ విలేజ్ ఏంది, ఏ ఊళ్ళో పుట్టారు, ఇక్కడ క్యాస్ట్ ఏంది క్లిక్ చేస్తే మనకి బీసీబీనా ఏబిసిడి అట్లా వస్తాయి, సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో దాని పక్కన నాన్ క్రిమిలేయర్ అని మీకు ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుందాన్ని బట్టి వస్తుంది. క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అనేది ఉంటుంది. సో బిలో 8 lakhs అంటే నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. మన సంపాదన బిలో 8 lakhs కిందకి వస్తే నాన్ క్రిమిలేయర్ వస్తారు. ఎబో 8 lakhs అంటే క్రిమిలేయర్ కిందకి వస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మదర్ టంగ్ మన తెలుగే కదా, మ్యాక్సిమం మదర్ టంగ్ తెలుగు పెట్టేసుకోండి. ఇక్కడ రీజన్ అంటే మన హిందూ కదా. ఒకటి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 and 2 ఇచ్చేసుకోండి, అది ఎస్ఎస్సి మెంబర్లో ఉంటుంది చూసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ ఏది పర్సనాలిటీ డిజేబిలిటీ ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఉంటే ఎస్ పెట్టుకోండి, నో నో పెట్టుకోండి. ఇంతకుముందు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉంటే కూడా ఎస్ పెట్టుకోండి, లేదంటే నో. ఎన్సీసీ ఎవరైనా ఉంటే అది కూడా సేమ్ ఎస్ఆర్ నో. ఇంతకుముందు పాత ఎంప్లాయీస్ ఉంటే కూడా ఇది ఎస్ఆర్ నో క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ స్టెప్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇట్లా వస్తుంది. ఓకే, ఇది అయిపోయాక మనకు అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, జస్ట్ ఖాళీ మన హౌస్ నెంబర్, మన విలేజ్ ఏంటిది, కాలనీ ఏంటిది, ఆ మండల్ ఏంటిది, ఆ స్టేట్ ఏంటిది, ఆ పిన్ కోడ్ ఏంటిది ఎంట్రీ చేసేసి మీకు అదే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతుంది కదా, ఈ చెక్ బాక్స్ సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ దాన్ని క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ మీద వచ్చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడ 7 years స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ పర్టికులర్గా ఎంట్రీ చేయాల్సి. సో ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే దీన్ని క్లిక్ చేయండి. ఏ అకాడమిక్ ఇయర్లో మీరు 1 to 7th class కంప్లీట్ చేశారనేది క్లిక్ చేసేసుకోండి. తర్వాత మీ స్టడీ అనేది రెగ్యులరా లేకపోతే ఇర్రెగ్యులర్ అనేది అడుగుతుంది. అక్కడ డిస్టెన్స్ మోడ్ అని ఉంటుంది. సో అక్కడ రెగ్యులర్, చాలామంది రెగ్యులర్ చేస్తుంటారు 1 to 7. సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఈ 1 to 7th ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, ప్రజెంట్ డిస్టిక్స్ ఉంటాయి, ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో వేరే డిస్టిక్స్ ఏమైనా ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దానికి సంబంధించిన మండల్
అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి 1 to 7 వరకు. తర్వాత ఏ విలేజ్లో చదివారు, ఓకే, ఆ స్కూల్ పేర్లు ఏంటిది 1 to 7 వరకు చక్కగా ఎంట్రీ చేసేసేయండి. ఎంట్రీ చేసేసి నెక్స్ట్ అనగానే మీకు మళ్ళీ ఈ విధంగా కొంచెం అదే ప్లేస్లో, నెక్స్ట్ అని అవసరం లేదు, అదే ప్లేస్లో కొంచెం కిందికి రండి. ఇక్కడ మీకు జోనల్ వైజ్గా అయితే కనబడుతుంటాయి. ఇది మీకు ఏమైనా అర్థమైతే ఒకసారి చదువుకొని నెక్స్ట్కు వచ్చేసేయండి. అదే పేజ్లో నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చి నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్, పీజీ డీటెయిల్స్, డిఎడ్ డీటెయిల్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఈ విధంగా చాలా రకాలుగా ఉంటాయి. సో మీ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తుంటారు 1 by 1 ఎంట్రీ చేసుకుంటారండి. సో ఫస్ట్ ఎస్ఎస్సి నుంచి వద్దాం. ఇక్కడ మీకు ఏ డిస్టిక్లో చదివారో బోర్డు ఏంటిది, హాల్ టికెట్ నెంబరు, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ప్లేస్లో చదివారు, స్కూల్ పేరు ఏంటిది, పర్సెంటేజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. గ్రేడ్ పాయింట్స్ అయితే గ్రేడ్ పాయింట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, తర్వాత యాజ్ గానే సెకండ్ ఇయర్ బిఐఈ అని ఉంటుంది. ఏ డిస్టిక్ బిఐఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆ గ్రూప్ ఏంటిది, ఆ మంత్, ఇయర్, సేమ్ టు సేమ్ హాల్ టికెట్ నెంబరు, కాలేజ్ పేరు, స్టడీ ఎక్కడ, అట్లే. అలాగే మీకు డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయొచ్చు. ఎవరైనా పాలిటెక్నిక్ చేస్తే పాలిటెక్నిక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా సేమ్ టు సేమ్. ఓకే, సో ఏ డిస్ట్రిక్ట్లో చేస్తారు, యూనివర్సిటీ ఏంది, ఆ గ్రూప్ ఏంది, ఆ మంత్ ఎప్పుడు, ఇయర్ ఎప్పుడు, ఓకే, హాల్ టికెట్, కాలేజ్ పేరు, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ, ఇదంతా కూడా మీరు మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డీటెయిల్స్ కూడా ఉంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పీజీ చేస్తే కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ పీజీ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంపీల్ చేస్తే కూడా ఎంపీల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పిహెచ్డి ఇట్లా ఏదైనా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్స్. సో కొందరు బీఈడి డీటెయిల్స్, బీఈడి కంప్లీట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, మళ్ళా మన పండిట్స్, తెలుగు పండిట్ కానీ ఇంగ్లీష్ సపరేట్ లాంగ్వేజెస్ చేస్తుంటారు కొందరు, బీఈడి అట్లా టెట్కి సంబంధించిన, అది అడిషనల్ క్వాలిఫికేషన్ కింద ఎంట్రీ చేసుకొని క్లిక్ చేస్తే ఈ పైన ఉన్న డీటెయిల్స్ కొన్ని కిందే డిస్ప్లే అయితే ఫ్రెండ్స్, దానిలో మీరు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఎంట్రీ చేయండి. ఇక్కడ బీఈడి డీటెయిల్స్ కనబడలేదు కదా, దాన్ని ఈ అడిషనల్ యాడ్ క్వాలిఫికేషన్లో క్లిక్ చేసి మీరు ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడికి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అక్కడ మనం క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మొత్తం అంటే ఈ సెక్షన్ అంతా అటాచ్మెంట్ అన్నమాట. ఓకే, సో కమ్యూనిటీకి సంబంధించిన అటాచ్మెంట్ ఫైల్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే యాస్టీస్గా ఇక్కడ బ్రౌజర్ని క్లిక్ చేసేసి మీ కంప్యూటర్లో కానీ మొబైల్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అప్లోడ్ చేసేసుకోండి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, పీజీ అక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ పీజీ మెమో. ఓకే, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు యాస్టీస్గా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే, సో ఫోటో కింద స్టూడెంట్ డేట్ ఆఫ్ ఫోటో అనేది ఫోటో కింద యాడ్ చేసేసుకోండి. ఓకే, తర్వాత సిగ్నేచర్ కూడా మీరు చూసుకోండి, అక్కడ కేబీస్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ ఫోటో అయితే 4 to 50 KB, సిగ్నేచర్ అయితే 1 to 30 KB. ఇక్కడ బ్రౌజ్ చేసేసండి, ఫోటో సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ప్రీవ్యూ కనబడుతుంది ఫ్రెండ్స్, ప్రీవ్యూ అంతా చూసుకోండి. ప్రీవ్యూ అంతా చూసుకున్నాక దానికి ఒక 3 minutes ఉంటుంది. 3 minutes తర్వాత అక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది. ఇక్కడ టైమర్ పడుతుంది కదా, ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు 1 time రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో సార్ అయిపోయింది అని మనకు ప్రాబ్లం ఎట్లా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఇందాక మనం వెరీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. హోమ్ పేజ్కి వచ్చేసేయండి, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రాబ్లం లేకుండా మీరు ఏదైతే తప్పు కొట్టారో కరెక్షన్స్ మళ్ళీ చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, అంతా సబ్మిట్ చేసుకున్నాక ఫామ్ అయితే ఈ విధంగా ఉంటే ఒక 3-4 pages అయితే ఉంటుంది. చక్కగా డౌన్లోడ్ చేసేసుకొని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి, దగ్గర పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన గ్రూప్స్కి సంబంధించిన టీఎస్పీఎస్సీ ఓటీఆర్ మన ఆన్లైన్లో ఏ విధంగా పెట్టుకోవాలనేది ఆన్లైన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ వీడియో కిందనే ఉంటుంది, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నా ఫ్రెండ్స్, మన ఆన్లైన్ సెంటర్ కరీంనగర్లో మంకమ్మ తోట పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా మన సర్వీస్ కూడా పొందవచ్చు, అడిషనల్ ఛార్జెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.